మీకు కూడా ఇలా మిలియన్స్లలో వ్యూస్ రావాలి అంటే నేను చెప్పింది చేయండి. నమస్తే ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నారు కానీ అసలు వ్యూస్ రావట్లేదు. ఇప్పుడు చూడండి 4 ఎట్లా వస్తున్నాయో, ఇది కొత్తగా పెట్టారు. ఇట్లా మీకు కూడా ఇట్లా మిలియన్స్లలో వ్యూస్ రావాలని ఉంటుంది కదా ఎవరికైనా. ఇప్పుడు నా ఛానల్ ఓపెన్ చేసి చూపిస్తా, చూడండి ఎన్ని వ్యూస్ ఉంటున్నాయో చూడండి, ఎలా పాపులర్ అయ్యాయో చూడండి. మిలియన్స్లలో వ్యూస్ ఉంటాయి. కొంతమంది అప్లోడ్ చేస్తారు కానీ సరిగ్గా అప్లోడ్ చేయరు, అసలు వ్యూస్ సరిగ్గా రానే రావు. కానీ నేను చెప్పినట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. ఇప్పుడైతే నా ఛానల్ చూసారు కదా, ఇప్పుడు నేను ఒక వీడియో అప్లోడ్ చేస్తా చూడండి. ఆల్రెడీ డ్రాఫ్ట్స్లో ఉంది, ఉన్న వీడియో ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నా. ఫస్ట్ వీడియో మీరు మంచిగా నీట్గా ఎడిట్ చేసుకోండి, దాని తర్వాతనే అప్లోడ్ చేయండి. థంబ్నెయిల్ అయితే పెట్టుకోవాలి, మనం పైన ఉంది కదా, అలాగే ఒకటి మంచిగా ఇంట్రెస్టింగ్గా ఉండే థంబ్నెయిల్ పెట్టుకోండి. నేను ఏదో ట్రాఫిక్ది పెట్టుకున్నా. దాని తర్వాత టైటిల్ ఇస్తున్నా, ఆఫీస్ డైరీస్ అనే టైటిల్ అయితే ఇస్తున్నా. దాని తర్వాత మీ ఛానల్ ఎడిట్ ఇచ్చేసి ఛానల్ నేమ్ కూడా పెట్టుకోండి. టైటిల్లో ట్యాగ్స్ అందరూ పెడతారు, ట్యాగ్స్ ఏం పెట్టకండి. అండ్ నేను ఇక్కడ వచ్చేసి నేను అన్లిస్టెడ్లో పెడుతున్నా, ఎందుకంటే ఇప్పుడే అప్లోడ్ చేయను కదా. లొకేషన్ తెలంగాణ. అండ్ ఆడియన్స్ నో ఫర్ కిడ్స్. అండ్ రిలేటెడ్ వీడియో వచ్చేసి ఏదో ఒకటి ఖచ్చితంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి, మీ దాంట్లో ఏదో ఒకటి పెట్టుకోండి. ఎందుకంటే మీ ఛానల్ వ్యూస్ మీకే వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి నేను వైటీ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను, ఎందుకంటే అది అన్లిస్టెడ్లో పెట్టి అప్లోడ్ చేసిన కదా. షార్ట్స్లోకి వెళ్ళేసి ఇది మళ్ళీ నేను ఎడిట్ చేస్తున్నా ఇప్పుడు ప్రజెంట్. ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే ఇవ్వాలి, ఆ టైటిల్ ఏమి ఇస్తున్నామో ఆ టైటిల్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇవ్వాలి. మళ్ళీ ఏం చేయాలి అంటే ఇంకో నేమ్ కూడా ఇవ్వండి, ఆల్టర్నేట్ నేమ్. మీరు పెట్టిన టైటిల్కి ఇంకో ఆల్టర్నేట్ నేమ్ కూడా ఇవ్వండి. మై డైలీ ఆఫీస్ డైరీస్ అని అయితే నేను మళ్ళీ ఇచ్చేసిన. సో మనం ఇంకా ట్యాగ్స్ కూడా పెట్టుకోవాలి. ఆ ట్యాగ్స్ ఇక్కడ నేను SEO స్టూడియో టూల్స్ అనేది ఓపెన్ చేస్తున్నా. అందులో యూట్యూబ్ ట్యాగ్స్ ఉంది కదా, అందులో వచ్చేసి నేను కింద సెర్చ్ ఆప్షన్ అని సెర్చ్ చేస్తున్నా. అందులో ఆఫీస్ డైరీస్ అని టైప్ చేసిన, అక్కడ టైటిల్ పెట్టుకున్నా కదా, ఆ టైటిల్తోనే సెర్చ్ చేస్తున్నా. సో కొన్ని నెంబర్ ఆఫ్ ట్యాగ్స్ వచ్చినాయి, వాటిని కాపీ చేసి మళ్ళీ వైటీ స్టూడియోలోకి వచ్చి నేను డిస్క్రిప్షన్లో పేస్ట్ చేసిన. ఆల్రెడీ ఇంతకుముందు కొన్ని ట్యాగ్స్ ఉండి అవి పెట్టేసిన నేను. సో మీకు ఎలా చేయాలో చూపిస్తున్నా, మీరైతే ఖచ్చితంగా నేను చేసినట్టయితే చేయండి. నెక్స్ట్ మోర్ ఆప్షన్లోకి వచ్చి ట్యాగ్స్, అవే ట్యాగ్స్ని కాపీ చేసిన 500 ట్యాగ్స్ వరకు పెట్టుకోవచ్చు, మీరు కూడా పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చి పబ్లిక్లో పెట్టేసిన, అంటే పబ్లిక్లో పెట్టుకొని షెడ్యూల్ చేసుకున్నాను. అంటే నాకు ఆల్రెడీ వీడియోస్ ఉన్నాయి, సో నేను షెడ్యూల్ చేసుకున్నా. మీకు ఏం లేకపోతే డైరెక్ట్ పబ్లిక్లో పెట్టేసుకోండి, అంతే ఫ్రెండ్స్. ఇలా చేస్తే మీకు ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో గాయ్స్, మీకు కూడా వ్యూస్ రావాలంటే నేను చెప్పినట్టు చేయండి, ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి. సో ఎవరైనా కొత్త యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ 2 మెంబర్స్ని నేను సెలెక్ట్ చేసుకొని ఫ్రీగా ప్రమోట్ చేస్తాను. వాళ్ళిద్దరు సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. సో గాయ్స్, అంతే, బాయ్.